ఎవరు కూడా మానవత్వం ఉన్నవాళ్ళు కానివ్వండి, కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఈ ఈ ఈ చర్యని, ఈ దాడుల్ని ఎవరు సమర్థించరు. అది ఖచ్చితంగా పార్టీలు కాదు, ఇది పార్టీలకు అతీతంగా మన మనుషుల ముందు మానవత్వానికి మనకి ఇది మాయన మచ్చ, చరిత్రలో మిగిలిపోయే మరక. కాబట్టి ఇది ఎవరైనా ఖండించి తీరాల్సిందే. ఇక పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు ఆవిడ ఎవరో, అది ఆవిడ యొక్క వ్యాఖ్యల్ని అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాను. ఎందుకంటే కొంతమంది కల్పిట్స్ ఉంటారు సొసైటీలో, అన్ని పార్టీల్లోనూ ఉంటారు, అన్నిట్లో ఉంటారు. మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఒకటే, కాంగ్రెస్ పార్టీ యొక్క హైకమాండ్ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, మల్లికార్జున ఖర్గే గారు కానివ్వండి, ఈ దాడుల వార్త తెలిసిన వెంటనే ఖండించారు. అఖిలపక్షం వేయాలి, ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ ప్రభుత్వానికి అండగా ఉంటామని బాహాటంగా ప్రకటించారు. మీరు సోషల్ మీడియా చూడండి, దాంట్లో వచ్చినాయి, వాళ్ళ న్యూస్ వచ్చినాయి, మీడియాలో వచ్చింది వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్. కాబట్టి ఏంటంటే ఎవరో ఒకళ్ళో ఇద్దరో వాళ్ళు పరిగణలోకి తీసుకోవడానికి అవసరం లేదు. ఒకవేళ ఆవిడ యొక్క వ్యాఖ్యలు అంత ఇదిగా ఉంటే ఖచ్చితంగా పార్టీ ఆవిడ మీద చర్యలు తీసుకుంటుంది, అనుమానమే లేదు అందులో. పార్టీ ఖచ్చితంగా పార్టీకి మచ్చ తెచ్చే వ్యక్తుల్ని ఉపేక్షించదు పార్టీ. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, కేవలం ఎవరో ఒక లేడీ ఏదో మాట్లాడిందని దాన్ని టోటల్ అట్రిబ్యూట్ చేయలేము కదా పార్టీ మొత్తానికి. రాహుల్ గాంధీ గారితో ఉన్నామే. నేనేమంటున్నాంటే, ఎవరో ఆర్డినరీ పర్సన్ అయితే నేనేం దానిపైన మాట్లాడకపోయేటోని. రాహుల్ గాంధీ గారితో కాదు, అఖిల పక్షం వేయండి, ప్రభుత్వం పటిష్టంగా శక్తియుతమైన చర్యలు తీసుకోండి అని ఆయన స్టేట్మెంట్ లో చెప్పారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇక్కడ ఏంటి, దేశ సమగ్రత ముఖ్యం. ఈ మన దేశంలో ఎన్ని పార్టీలు అయినా ఉండొచ్చు, రాజకీయాలు ఎన్ని ఉండొచ్చు, రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ దేశం ఐక్యత ముఖ్యం. ఇక్కడ అందరం కూడా దేశ యొక్క ఐక్యత కోసం పాటుపడాలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. వీ హావ్ టు ఫైట్ అగైన్స్ట్ దిస్ టెర్రరిజం. అది మా నినాదం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుకుంటుంది తప్పించి ఇందులో ఎటువంటి విభేదాలు లేవు. మేము మోడీ గారికి సపోర్ట్ ఇస్తాము. ఆయన ఎటువంటి చర్యలు తీసుకున్నా, టెర్రరిజాన్ని ఏరివేయడానికైనా, లేదు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడానికైనా, దేనికైనా కానీ ఈ దేశం నుంచి మొత్తం అఖిల పక్షాలన్నీ కూడా మాట్లాడుకొని వాళ్ళకి ఇప్పుడు మీటింగ్ జరగాలి. ఇవాళ జరుగుతుంది అఖిల పక్ష సమావేశం. ఈ దేశ పౌరుడిగా నేను షేక్ బాజీ అన్న, ఈ దేశ పౌరుడిగా నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకంటే అన్ని మతాలను నేను విశ్వసిస్తాను. ఎందుకంటే మీరు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి, ఎందుకంటే ఇటువంటి దాడులు జరిగినప్పుడు కొంతమంది మన ముస్లిం సోదరులు ఎక్సలెంట్ జరిగింది పాకిస్తాన్, కంగ్రాచులేషన్ టు పాకిస్తాన్ అనుకుంటా, మన వర్గం వాళ్ళు, మన ముస్లిం వర్గంలో కొంతమంది సన్నాసులు ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలిని పీలుస్తూ, ఈ దేశం యొక్క తిండి తింటూ, ఈ దేశంలోనే బ్రతుకుతూ, మనలోని కొంతమంది వెధవలు ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం నిజంగా అది కరెక్ట్ పద్ధతి కూడా కాదనే. ఎందుకంటే మీరు మన సోదర కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి దీన్ని కూడా మనం పూర్తిగా ఖండించాలి. ఇటువంటి వెధవలు ఎవరైనా ఉన్నా కానీ సరే, ఆ వెధవలకు సరైన బుద్ధి మనం చెప్పాలి. ఇప్పుడు వాడైతే వాడు టెర్రరిస్ట్ కొడుకు, వాడికి కావాల్సిందే ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కానీ, ఈ ప్రజలు మంచిగా ఉండద్దు అనే ఒక ఉద్దేశం. దేశం బయట ఉన్నాడు టెర్రరిస్ట్, వాళ్ళని వేరైతే మరి దేశంలో ఉన్న వాళ్ళు, దేశంలో కూడా ముక్కలు చేద్దామనుకుంటా ఎవరు ఈ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ జేఎన్యూ ప్రొఫెసర్ నివేదిత మీనన్, ఇవాళ డీజీపీ గారు కూడా ఉన్నారు, వర్మ గారు, ఇవాళ మీరు కూడా ప్రఖ్యాత ఒక న్యూస్ ఛానల్లో మీరు కొన్ని సంవత్సరాలుగా, మీకు దగ్గర ఒక 20-25 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఒక విద్యార్థి నాయకుడిగా, లేకపోతే ఒక ఉద్యమకారునిగా, నేను కూడా ఈ దేశం ఒక పౌరునిగా నేను అడుగుతున్నాను. నాకెందుకంటే నా దేశంలోనే ఉంటూ, అంటే నా గడ్డ పైన ఈ నివేదిత మీనన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక యాసిఫ్ మాలిక్ అనే ఒక తీవ్రవాదితోని కావాలని ఉగ్ర కార్యక్రమాలను పెంచి పోషిస్తూ అనేక మంది అమాయక ముస్లిం బిడ్డలను, అమాయక ముస్లిం నా సోదరులను, వీళ్ళందరినీ ఈ దేశం పైన ఉసుగొలుపుతుంటే, వీళ్ళు ప్రొఫెసర్ ముసుగులు ఎవరైతే ఈ నివేదిత మీనన్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్న డెఫినెట్ గా చెప్తున్నాను. మేము ఒక బంజారా బిడ్డల లెక్క మేము ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీకి మేము పూర్తి మద్దతు ఉంటాయి, కానీ మాకు ఇప్పుడు అటువంటిది లేదన్నా. నేనేమంటున్నంటే, మీ నుంచి నేను ఒక రిక్వెస్ట్ కోరుకుంటున్నాను.
మన జాతి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ విధవలకు మీరు చెప్పండి, ఆ సన్నాసులకు మీరు చెప్పండి, అరే యూజ్లెస్ ఫెల్లోలారా, ఈ దేశం మనది, ఈ గడ్డ మనది. ఎందుకంటే అబ్దుల్ కలాం లాంటి ఒక రాష్ట్రపతిని ఇచ్చిన ఈ గడ్డ ఇది. మీరు అది మనం అందరం మర్చిపోవద్దు. అంతేందుకు ఇది రజాకారులతో, ఈ తెలంగాణ గడ్డ పైన కూడా రజాకారులతో కొట్లాడితే ఇదే తెలంగాణ ప్రాంతం నుంచి అప్పుడు పత్రిక నడిపిండు. ఆ బ్రదర్ పేరు నాకు గుర్తుకు వస్తలేదు, కానీ ఇటువంటి